అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం 1954లో భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత ప్రారంభించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. అలాగే భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో చేసిన సేవకు గుర్తింపుగా జాతి, వృత్తి, స్థాయి, లింగ భేదాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. ఇప్పటి వరకు 48 మంది ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. వీరిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. వారే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా. వ్యవస్థకి చేసిన కృషికి గాను ఇచ్చే ఈ పురస్కారాన్ని ఈ ఏడాది బీహార్ మాజీ సీఎంకి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారత స్వాతంత్ర సమరయోధుడు, జననాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ కు ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1924లో జన్మించిన ఈయన 1988లో కన్నుమూశారు. జననేత, జననాయక్గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్ 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్లో 1979 వరకు సేవలనందించారు. ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా సేవలందించిన వీరికి భారతరత్న ప్రకటిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రధాని తన ఎక్స్లో జననాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించినందుకు సంతోషిస్తున్నానంటూ పేర్కొన్నాడు. For more updates, keep watching Vihari News.